లూకాసు వార్త 21 అధ్యాయము 15 వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. దేవునికి స్తోత్రం. ఈ రోజులు ఎలా మాట్లాడతారండి? ఎదురాడతారంట. మనం ఈ లోకంలో జీవించడానికి ప్రభు చెప్పిన మాట అది, నేను చెప్పిన మాట కాదు. ఏం చెప్తున్నారు ప్రభు? ఈ లోకంలో మీకు ఈ రోజులు ఉన్నారంట. నాకెక్కడున్నారు ఈ రోజులు అనుకుంటాం మనం. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, మీకు ఈ రోజులు ఉన్నారు అని. మనం అనుకుంటాం మనకెవరున్నారు ఈ రోజులు? ఈ రోజులు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎవరికి అన్యాయం చేయలేదమ్మా, నేను ఎవరికి అన్యాయం చేయలేదే, నేను ఎవరు ఊసులో నేను ఉండనే, ఎవరి కుటుంబంలోనూ నేను కల్పించుకుని మాట్లాడినే, ఎవరి గొడవల్లోకి నేను వెళ్ళనే. నాకు ఈ రోజులు ఎక్కడి నుంచి వచ్చారు? నాకు ఈ రోజులు ఎక్కడా? నాకు ఈ రోజులు అంటే ఎవరుంటారు? నేను ఎవరికి అన్యాయం చేయలేదే అని ఎన్నోసార్లు మనం మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. లేదంటే మనం ఏం చెప్తాం? నేను ఏ పాపం చేసినా ఇలాంటిది వచ్చింది, మనకి ఇలాంటి నింద వచ్చింది, ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఏ పాపం చేసి ఉంటాను నేను, ఇలా మాట్లాడుతూ ఉంటాం. కానీ మనకి ఈ రోజులు ఉన్నారని మన యేసు ప్రభు, మన రక్షకుడు, మనల్ని నడిపించే నాయకుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈ రోజులు ఉన్నారంటే జాగ్రత్త. గేటు దగ్గర ఏం రాసి ఉంటుందండి? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. కుక్కలు మనం ఏమైనా అంటావా? మన మానాన మనం వెళ్ళిపోతున్నా మనం మురుగుతుంటాయి. అందుకుని కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు దాని మీద రాస్తారు. కానీ యేసు ప్రభు బైబిల్లో రాయించింది ఏంటంటే, నీకు ఈ రోజులు ఉన్నారు జాగ్రత్త. చెప్పలు కూడా దీన్ని మేంపరచండి. యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాయించిన మాట ఏంటంటే, నీకు ఈ రోజులు ఉన్నారు. తెలియకోకుండా ఈ రోజులు పెరుగుతారు. ప్రియమైన వారు, తెలియకోకుండా నీ రోజు పెరిగిపోద్ది. ఆ మనిషి మీద కక్ష ఉండక్కర్లేదు. అది చూద్దాం ఎలా పెరుగుతున్నారు ఏంటనేది. అంతే. ఇర్మియా 18వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదుము రండి అని చెప్పుకొనిచుండిరి. దేవునికి స్తోత్రము. ఇక్కడ ఇర్మియా ఎవరి జోలికి వెళ్ళలేదండి. ఇర్మియా ఎవరికి హానికరంగా లేడు. ఇర్మియా ఎవరిని కూడా దూషించట్లేదు, ఎవరిని కూడా తిట్టట్లేదు. ఇర్మియా చేసే పని ఏంటంటే, రక్షణ ఉంది, మీకు క్షేమం ఉంది, క్షేమాధారమైన దేవుడు, దేవాతి దేవుడు, మన పరలోకపు తండ్రి మనల్ని నడిపించగలుగుతాడు. ఆయన్ని అనుసరించవలసిన వారిగా మనం ఉంటే నీ జీవితంలోనూ కష్టము నష్టము లేకుండా ప్రభు ఒక రక్షణను చూస్తావు. మీరు దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో పాల్పంచుకుంటున్నారు. మీరు ఎందుకు నష్టపోతున్నారు ప్రియమైన వాళ్ళారా? ఈ జనమంతా ఎందుకు శ్రమలు పడుతున్నారు? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం వల్ల అని చెప్పి ఈ యొక్క ఇర్మియా చక్కటి విషయాలు బోధింతో సాగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఇర్మియా చెప్పే మాటలకి ఇర్మియాకి ఏ విధమైన మనసు ఉంటుందండి? ఇర్మియాకి నేను చక్కటి మాటలు చెప్పాను అన్న ఫీలింగ్ ఉంటుంది. చక్కటి విషయాలు బోధించానని సంతృప్తి కలిగి భోజనం చేస్తున్నాడు ఆయన. అంత సంతృప్తిగా ఉన్న వారి మీద చక్కటి విషయాలు బోధించిన ఆయనకి ఈ రోజులు తయారయ్యారంట. అక్కడ ఆ జనులందరూ అనుకుంటున్నారంట. ఆ జనులు ఏమని మాట్లాడుకుంటున్నారంటే తెలుసా? ప్రవక్త బోధించగా మానడంట. అంటే ఈ నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు వాళ్ళు. యాజకుడు ధర్మశాస్త్రాన్ని వివరించకుండా మానడంట. వాళ్ళు ఖచ్చితంగా చెప్తాడు. యాజకుడు సువార్త ప్రకటించకుండా ఉండడంట. వారు ఖచ్చితంగా మాట్లాడతారు. మనందరం కలిసి ఇటువంటి మాటలు మాట్లాడుతున్న దేవుని ప్రవక్తల మీద మనము మాటలతో యుద్ధం చేద్దాం రండి అని అనుకున్నారంట. వాళ్ళందరూ కలిసి మాటలతో ఇర్మియాను కొడతాము రండి అని వారు మాట్లాడుకుంటున్నారంట. ఆ మాటలు ఉన్న భావము అర్థం ఏమన్నా మీకు సింక్ అవుతే నిందిందాం రండి అనుకున్నారంట. దేవునికి చూస్తే అప్పుడు కూడా దీన్ని మేంపరచండి. ఎలాగా? క్రైస్తవుల్ని, క్రీస్తు బిడ్డల్ని, సత్యం బోధించే వాళ్ళని ఏమి చేయలేక ఏం చేద్దాం అనుకుంటారండి ప్రజలు ఈ భూమి మీద? నిందిందాం అనుకుంటున్నారంట. నిందన చూస్తున్నారంట మన మీద. మన ఈరోజు మనల్ని ఏం ఏమనుకుంటుందంట? నిందన మోపాలనుకుంటుందంట. తండ్రి యొక్క కుమారుడు, మనిషి కుమారుడైన యేసుక్రీస్తు మనకు బోధించిన బోధ ఏంటంటే, ఈ భూమి మీద నీకు ఈ రోజులు ఉన్నారు. ఆ ఈరోజు నిన్ను ఏం చేయబోతుందో తెలుసా? ఆ ఈరోజు చేయబోతున్న పని ఏంటో తెలుసా? ఆ ఈరోజు నిన్ను ఏ విధంగా చేయాలనుకుంటుందో తెలుసా? ఆ ఈరోజు నిన్ను నిందలతో, అవమానాలతో, నిందలతో నిన్ను పడగొట్టాలని చూస్తుంది. అవమానాలతో నిన్ను సిగ్గుపరచాలని చూస్తుంది. నిందేసి నిన్ను సిగ్గుపరిచి అవమానపరిచి నిన్ను జీవితంలో ఎదగకుండా చేసి, ఎందుకు ఈ జీవితము, ఎందుకు నమ్ముకున్నాను దేవుణ్ణి, దేవుడు ఏమి చేయలేకపోతున్నాడండి, దేవుని మీద ఇసుకి పారిపోతారని ఆ యొక్క విరోధి దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడైతే మాట్లాడతామని ఎదురు చూస్తూ నిందేయడానికే వస్తుందంట మన ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఈరోజులు ఎలాగుంటారు చెప్పండి? మన మీద ఏం చేసినా తప్పు మాట్లాడతారు క్రైస్తవుల మీద.
ఇప్పుడు ఒక నియమంలో క్రైస్తవుడు వెళ్తున్నాడు, క్రైస్తవంలో ఒక బాప్తిస్మం ఉంది. బాప్తిస్మం తీసుకుని ఒక క్రైస్తవుడు ఒక నియమంలో యేసు ప్రభుని ఆరాధించడానికి ఇష్టమయ్యి తన మనసును అంగీకరించుకుని తన మనస్సు తన దేహాన్ని ఆత్మని దేవునికి లోబర్చుకుని దేవుని సంఘంలో బాప్తిస్మం పొంది ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడి వెళ్తున్నాడు. పురుషుడే కావచ్చు, స్త్రీ కావచ్చు. అయితే దేవుని యొక్క నిబంధనల ప్రకారంగా జీవించాలని ఆశపడ్డాడు. అందులో ఏ సంప్రదాయమైనా కావచ్చు, కానీ ఒక బొట్టే కావచ్చు స్త్రీకి, పురుషునికి ఒక వైట్ డ్రెస్సే కావచ్చు, లేదా సినిమాలే కావచ్చు, శిఖర్లే కావచ్చు, రోడ్డు వీధుల్లో జరుగుతున్న అలలతో కూడిన ఆటపాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో ఏకీభావించకపోయినా సరే మన మీద నిందేస్తారు. తెలుసా మీకు? దేవునికి స్తోత్రం చెప్పండి. మన మీద నింద ఎలా తీసుకొస్తారో తెలుసండి. మా అవసరం వీళ్ళకి ఏమీ రావట్లేదు అనేది వారిలోనూ పెరిగి ఈర్ష. చెప్పలు కూడా దీని మేంపరచండి. క్రీస్తుని నమ్ముకున్న వారికి, క్రీస్తుని ఆరాధిస్తున్న వారికి, క్రీస్తు మీద ఆనుకున్న వారికి ఎవరితోనూ పని ఉండదో, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆలోచించవలసిన పని ఉండదో, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపవలసిన పని ఉండదో, ఎవరి దగ్గరికి వెళ్ళి అణిగి మెనిగి ఉండవలసిన అవసరం లేదు. నిన్ను దాసారగమన కాడి నుంచి ఎప్పుడో విడిపించిన యేసుక్రీస్తు నిన్ను స్వతంత్రుడిగాను స్వతంత్రురాలుగాను కావలసిన తెచ్చి పోషించగల సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు. అటువంటి దేవుడిని కలిగిన క్రైస్తవుడు ప్రతిదీ సంపాదించుకోవడానికి మోకరించి ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క సంఘములో నియమాలను పాటిస్తూ దేవుడిచ్చిన నిబంధన గ్రంథాన్ని అనుసరిస్తూ అట్టి రీతిలో తన హృదయాన్ని నిర్మలపరుచుకుని విశాలమైన హృదయంతోనూ ఆనందకరముగా తానుగా ఆనందించి తన కుటుంబాన్ని కూడా ఆనందంలోకి నడిపించుకోవాలని తాను కుటుంబంలోనూ ప్రార్థన చేసుకున్న ఇతరులు వచ్చి అస్తమాటు ప్రార్థనని నిందించే వారు ఎక్కువైపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిందించే వారు ఎక్కువైపోయారు. నీకు అస్తమాటు ప్రార్థనే, అస్తమాటు సంఘమే, అస్తమాటు నీకు చర్చే, అస్తమాటు దేవుని ఊసే తప్ప నీకు వేరే ఊసేమీ కలగట్లేదు. నింద లేకుండా క్రైస్తవుడు నిద్ర లేవట్లేదు. చెప్పలు కూడా దేని మేంపరచండి. అంటే వాళ్ళకి మనం ఏదో వెయ్యాలా ఏంటి? ఏదో ఒకటి వెయ్యాలి. వాళ్ళకి మనసు ఒప్పదో, మన సంతోషంగా ఉండటం మనసు ఒప్పదో. సాతానులకి అసలే క్రీస్తు బిడ్డలు ఆనందంగా ఉంటే చూడలేకపోతుంది. ఏబుని చూసి ఏమంటుంది అది సాతాను అంటుందంట. ఏబుని చూసి తట్టుకోలేకపోతుందంట. అదనంతటం మానేసిందంట ఏబు కోసం. అది ఎన్నో ఉపవాసాలు చేసిందంట దేవుని దగ్గరికి వెళ్ళడానికి. ఏబుని నువ్వు ఎందుకు కట్టేసి అది ఇప్పుడు చూస్తున్నా ఆనందంగా సంతోషంగా వాళ్ళ పిల్లలు అసలు వండిన అన్నం మిగల్చట్లేదు, దాకంతా ఊర్చేస్తున్నారంట. ఎవరో ఏబు పిల్లలు చక్కగా తింటున్నారు, చక్కగా బుజ్జుకుంటున్నారు. వాళ్ళందరూ నేను చూడలేకపోతున్నాను. ఏంటి ప్రభు ఇంత ఆనందం ఇచ్చే వాళ్ళకి? ఎక్కడన్నా నాకు వెళ్ళకంటే వండుకోవాలి కానీ అది తినకూడదు. దాని పద్ధతి ఏంటి? సాతాను లక్షణం ఏంటి? వండుకోవాలి కానీ అది తినకూడదు. పెళ్లి చేసుకోవాలి కానీ కలిసి ఉండకూడదు. కలిసి ఉండడం దానికి ఇష్టం ఉండదు. మనుషుల్లో చాలా మంది చూస్తాం, బండికి వెళ్తే చూడలేరు, హరిపత్రులు బండి మీద వెళ్తే చూడలేరండి చాలామంది. పిల్లని ఎక్కడ పడితే అక్కడ తెప్పగా రేపొద్దున నెత్తి మీద కూర్చుంటుంది నీకు. నింద మీకు తెలుసా? ఇదివరకు వాల్ పోస్ట్ చక్కగా అంటింతారని చాలా ఖరీదు గల వాల్ పోస్టులు అయ్యి వీడు ముట్టుకోలేని ఎప్పుడు ముట్టుకోలేని పేడ తీసుకుని దాని మీద కొడతారు. ఏం బాధడికి చిరంజీవి గారు ఏం చేశారు, లేదా కృష్ణ గారు ఏం చేశారు, మహేష్ బాబు గారు ఏం చేశారు, ఎవరేం చేశారు? అతన్నే ఇంటికి వచ్చి తిట్టారా? హీరోలు ఎవరన్నా వచ్చి తిట్టారా? వీడెప్పుడు ముట్టుకోలేని పేడ అంటే అసహించుకున్నాడు, ఆ పేడ తీసుకుని కొడతారు దాన్ని. చూసారా మీరు? వాల్ పోస్టుల మీద వాళ్ళ ముఖాన్ని పంపుతారు. పేడ ఏంటి అంత కసి, ఎంత ఏంటిది? రాక్షసత్వం. ఎదురాడేవాళ్ళు, ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు, ఆనందంగా ఉంటే చూడలేని వాళ్ళు ఎంతోమంది ఈ రోజులు ఉన్నారు. నీకని యేసుక్రీస్తు ముందుగానే మనం బోధ చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజులు ఉన్నారు, కుక్కలు ఉన్నాయని జాగ్రత్తగా వెళ్తాం మనం. ఈ రోజులు ఉన్నారో సంగతి మర్చిపోతాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం వెళ్ళి చోట ఈ రోజులు ఉంటారేమో అని వెళ్తామా? అవడం చూస్తాం మళ్ళీ అంటాం. వచ్చినప్పుడు కొట్టుకుంటూ వస్తాం మనం. అయితే భర్తతోనే కొట్టించుకుంటూ వస్తాం, లేదా భర్తనైనా వదిలేసి వచ్చేస్తాం. అక్కడ వెళ్తాం, బండేసిన మంచి చీర కట్టుకుని వెళ్తారు, వచ్చినప్పుడు ఆటో మీద వస్తారు. ఏమైంది మీకు అని అడిగితే ఈ రోజులు ఉన్నారు అక్కడ అంటారా? అక్కడ రాయాలి పెళ్లి దగ్గర, అకేషన్ దగ్గర ఈ రోజులు ఉన్నారు జాగ్రత్త అని. అవునా కదా? చక్కటి వివాహం జరుగుతున్నప్పుడు, చక్కటి విందు జరుగుతున్నప్పుడు ఆ వచ్చిన వారు ఉంటారు. వాళ్ళు ఎవరు అనుకుంటాం? కావలించి పట్టుకుంటూ ఉంటారు. అలా ఉండగా మంచి పొజిషన్లోను ఎరా ఆడబొడిసికి ఏది గాజులేం చేయించలేదంటే ఎందుకు ఇది, ఆ పిల్లకి ఏం చేయించలేదు, ఉండక్క తర్వాత మాట్లాడు. ఎప్పుడప్పుడు తేల్చుకోవాలి. ఆ పిల్లని ఆ నాన్నలు వచ్చి అందరూ బయట కూర్చున్నారు, వాళ్ళ అత్తగారు వచ్చారు. వీళ్ళకి అక్కడ పెద్ద మనుషులు అవుతారు. ఎందుకో తెలుసా? అక్కడ నిన్ను నిందించాలి. నువ్వు చాలా ఆనందంగా చేసుకుంటున్నావు ఫంక్షను, నువ్వు చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నావు అకేషను, దాన్ని చెడగొట్టాలి. చెడగొట్టడానికి, నిందించడానికి ఏదో ఒక ప్లాన్ చేసుకుని వస్తారు. అది ప్లాన్ చేసుకున్నారా, పనికిమాల దయ్యం అందులో దూరిందో మనకు తెలియదు. అప్పటికప్పుడు వస్తుంది, అది అప్పటికప్పుడు ఎడుతుంది. వెంటనే పక్కన వాళ్ళు రెచ్చిపోతుంటారు. అవును కదరా, అది అడిగిన దాంట్లో తప్పే ఉంది,
మీ నాన్నలాగా చేసి నువ్వు అలా చేస్తున్నావు అంటాడు వీడు. ఫోటోలు దగ్గరక్క చే అదో పెళ్ళికి వచ్చాం ఎట్టే కట్నం పెట్టేసి వచ్చాయి ఆడు అంత ఎట్టాడు దానికి గట్టి పెట్టి వచ్చాయి అంటాడు వీడు. కానీ కుక్కల కంటే భయము ఏది మన ఈరోజు దేవునికి స్తోత్రం చెప్పండి. కుక్కలు కరిసినా సరే భయపడిన స్థితిలోకి వెళ్ళిపోయింది ఈ రోజు లోకం కాదండి. టాటలు కూడా కుక్కరుతుంటేనే కుక్కరిసింది వెళ్ళరా అంటున్నాడు తప్ప కుక్కరిసి వరకు ఎందుకు వెళ్ళావు నువ్వు అయిపో పిల్లరా అంటలేదు. టిక్మని రాసేస్తున్నాడు, ఇంజక్షన్ చేస్తున్నాడు, మళ్ళీ వారం తర్వాత రమ్మన్నాడు, 3 రోజుల తర్వాత రమ్మన్నాడు, 4 రోజులు కుక్క కరిసినా ప్రాబ్లం లేదు. కానీ మన ఈ రోజు మట్టికి మనల్ని నిందింతే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి ప్రియమైన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రాబ్లం ఎలా వస్తుంటే దేవునికి దూరం చేస్తుంది. ఆ ఈరోజు ఏం చేస్తాడంటే దేవునికి దూరం చేస్తూ ఉంటాడు, దేవుడి మీద అసహాయం కలిగిస్తూ ఉంటాడు, దేవుని మీద ఉన్న ప్రేమనంతటిని కూడా తొలగిస్తూ ఉంటాడు. దేవుని ప్రేమించాలని ఆసక్తితో ఉన్న ప్రజల మీద, మందిరానికి వెళ్తున్న మన మీద ఏదో ఒక నిందేస్తూ ఉంటాడు. ఇన్ని రోజుల నుంచి దేవుడిని నమ్ముకున్నావు, ఏ సాధించావు? ఇన్ని రోజులు దేవుడి దగ్గర ఉన్నావు, ఏది పొందుకున్నావు? ఇన్ని రోజులు దేవుడికి ఒక ఆదివారం చాలా ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు సాధించింది ఏంటి? నువ్వు సంపాదించింది ఏంటి? నువ్వు పొందుకున్నది ఏంటని ఈ రోజులు పెరుగుతూనే నిందలేస్తూనే ఉంటారండి. మన దేవుడిని నమ్ముకుని పరిపూర్ణంగా దేవుళ్ళలో ఉండాలి. కొన్నిట్లో మనం పాలు పంచుకోమంటే నీ పని అయిపోయినట్లు లెక్క. కొన్నింటిలో మేము పాలు పంచుకోం, ఈ నిబంధన ప్రకారంగా మేము వెళ్తామంటేనే ఈ రోజులు పెరిగిపోతూ ఉంటారు. ఆప్యాయతలు తరిగిపోతూ ఉంటాయి. రోజు వచ్చులు కూడా ఆగిపోతూ ఉంటారు. రక్త సంబంధం ఏంటి జరిగితే అందరికీ జరిగితే మనం ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతున్నామో ఎంతో కావాల్సిన వాళ్ళు కూడా దూరం అయిపోతారు. అవురా? అయితే ప్రభు మనకు చెప్పిన మాట చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 9-10. కురేనీయుల సమాజంలోను అలెగ్జాంద్రియల సమాజంలోను కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. గాని మాటలాడుటేందో అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. దేవునికి స్తోత్రము. ఇక్కడ స్టెఫను చూద్దాం ఒకసారి. ఆ ప్రవక్తలందరూ కూడా నిందల పాలయ్యి అరెస్ట్ అయ్యి చెరపెట్టబడ్డారండి. వాళ్ళు చెరలో వేశారు ప్రతి ఒక్క సేవకుడిని. ఎందుకనంటే మీకు ఈరోజు ఉన్నాడని యేసుప్రభు మనకు ఎందుకు బోధించాడంటే ఆ ఈరోజుతో మీరు ఎలా ఉండాలి. ఎందుకంటే ముందు జరిగిన సంఘటనలన్నీ యేసుప్రభు గ్రహించి ఆయన సేవకుల్ని చెరసాల్లో బంధించిన పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ రోజు నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి యేసుప్రభు ఈ భూమి మీద వెలసిన కాడి నుంచి, ఈ భూమి మీద పుట్టిన కాడి నుంచి యేసుప్రభు బోధించే బోధ ఏంటంటే మీరు ఎవరి కింద ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎవరి కింద ఉండడానికి వీల్లేదు. మీరు స్వతంత్రులుగా ఉండాలి. స్వతంత్రులుగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా జీవించాలి అనే మాటని మన పెద్దలు ఒక మాట చెప్పారు. మనిషి ఎక్కడికి వెళ్ళినా నోటి మాట ఉంటే చాలురా బ్రతకొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని యేసుప్రభు ఏం చెప్పాడు, ఈ లోకంలో ఏది అవసరము అని అంటే వాక్శక్తి అవసరమట. చెప్పలు కూడా దేని మైంపరచండి. మనుషుడికి కావలసింది ధనము కాదు, డబ్బు కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, వాక్శక్తి. దేవుని ఆత్మ కలిగి వాక్శక్తి కానీ సంపాదించుకోగలిగితే ఈ లోకాన్ని జయించగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్శక్తి ఉండాలి, మాట్లాడే తీరు ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి. అందుకనే మాట్లాడే విధానం కలిగిన వారు ఎక్కడికి వెళ్ళినా జయించుకొస్తారు. ఓటమి ఉండదు. అలాగే దేవునికి స్తోత్రం చెప్పండి. ఓటమి లేని వారు ఎవరన్నా ఈ భూమి మీద ఉన్నారంటే మాటలతో యుద్ధం చేసి గెలిచొచ్చేవారే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని వాక్శక్తి కావాలన్నాడు యేసుప్రభు. అంత చక్కటి విషయాలను తెలియపరిచాడని మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వారు మనిషి బ్రతకడానికి ఏదైతే కావాలో, ఎటువంటి ఆశీర్వాదం అయితే ఉండాలో, ఎటువంటి ఆనందం అయితే ఉండాలో, అటువంటి ఆనందాన్ని ఆశీర్వాదాన్ని నిలుపుకోవడానికి ఏ కావాలో, ఆయన బిడ్డలకి ఏమైతే అవసరంగా ఉందో, ఏదైతే అక్కరగా ఉందో ఆ అక్కరని ఇవ్వడానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ నోట వాక్శక్తి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా వాక్శక్తి ఉండాలి. మాట్లాడే జ్ఞానం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట్లాడే వాక్శక్తి నీలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతావంట. డబ్బు లేకపోయినా సరే. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతస్తు లేకపోయినా సరే. ఇది స్టెఫన్ అంటే ఎవరో మీరు అందరూ కూడా స్టెఫన్ ఎలా చూస్తుంటారు చెప్పండి. ఆత్మజ్ఞానం కలిగిన వాడు అంటే ఆత్మజ్ఞానము ఒక విలువైన వ్యక్తికి దక్కుతుందని మనం అనుకుంటాం. అవునా కదా? అవునే కదండి. ఏదో ఒక పరపతి ఉండాలనుకుంటాం. అవునే కదండి? చాలా ఉన్నతమైన స్థితిలోనే చూసాం. ఎవరిని? స్టెఫన్ ఉన్నతమైన స్థితిలో చూసాం. ఆ స్టెఫన్ చేసే పని ఏంటంట? భోజనాలు వండడం, భోజనాలు పంచిపెట్టడం, వడ్డించడం. భోజనాలు వడ్డించి దాంట్లో ఉన్నాడంట. ఏ సాంబార్ వడ్డించున్నాడో, లేదా ఏ కూర వడ్డించున్నాడో, ఏ పాలు వడ్డించున్నాడో, లేదా అన్నం వడ్డించున్నాడో, లేదా వండి దాంట్లో ఉన్నాడో, కాయగూర కోసి దాంట్లో ఉన్నాడో, లేదా గిన్నెలు కడిగి దాంట్లో ఉన్నాడో. దేవునికి స్తోత్రం చెప్పండి. అల్పుడేనా? యోగుడికి ఎవరిని ఎంచుతాం? సేవకుడిని ఎంచుతాం మనం. ఒక పాస్టర్ని యోగుడు అనుకుంటాం. కానీ స్టెఫన్ ఎవరో? చర్చిలో పరిచర్యలో ఒక అన్నం వడ్డించి దాంట్లో ఉన్నాడంట అంతే. కానీ దేశాల నుంచి వచ్చిన, విదేశాల నుంచి వచ్చిన వారితో వాక్శక్తులు అందరినీ కూర్చోబెట్టేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నాం అనేది కాదు,
ఎలాగ మాట్లాడమనేది కావాలి. దేవుని చప్పలు కూడా దేవుని మహిమపరచండి. మనం ఏ స్థితిలో ఉన్నామనేది కాదు, ఏ పనిలో ఉన్నామనేది కాదు, ఏం చేస్తున్నామనేది కాదు, దేవుని వాక్కు మన నోటంట పలుకుతున్నామా లేదనే చూసుకోవాలి. దేవుని వాక్శక్తిని మనం పొందుకున్నామా లేదో చూసుకోవాలి. దేవుని వాక్శక్తి మనలో పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. దేవుని జ్ఞానం మనలో పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. మన వాక్శక్తి ద్వారా మనం ఎక్కడికి వెళ్ళినా గెలుచుకొస్తున్నామా లేదో చూసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం మాట్లాడడం రావాలి, ఎక్కడికి వెళ్ళినా రావాలి. ఎందుకంటే నీకు ఈరోజులు నీకు తెలియకోకుండానే ఎక్కడ పడితే అక్కడ ఈరోజులు ఉంటారు. కుక్కల్లాగా బోర్డు రాసి ఉండదు, జాగ్రత్తగా ఉండమని. ఇక్కడ యేసుప్రభు మనకు రాసించాడు, ఈ రోజులు ఉన్నారు జాగ్రత్త. నువ్వు ఎక్కడికి వెళ్ళిన రోజులు ఉంటారు, ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడికి వెళ్ళిన రోజులు ఉంటారు. నీకు నిందేశం నీ పక్కన నీకు విరోధంగా అనేక మంది ఉంటారు. మనం కలిగి ఉండవలసింది ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్శక్తి ఉండాలంటే ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతాడంట. సొలొమోను ఎక్కడికి వెళ్ళినా సరే విజయం సాధించుకొచ్చాడంట. చెప్పలు కూడా దీన్ని మహిమపరచండి. సొలొమోను అంత సంపాదించడానికి కారణం ఏంటి? సొలొమోను అంత మనుషులు సంపాదించుకోవడానికి కారణం ఏంటి? దేశాలు విదేశాలన్నింటినీ కూడా సొలొమోను యొక్క కీర్తి పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఆయన వాక్శక్తి అంట. వాక్శక్తితో మనిషిని నిలబెట్టి చూడంటండి, ఆయన ఏం చెప్తే చేయవలసిందే. అంతలాగా మారిందంటే సొలొమోను నోటంట వచ్చి వాక్శక్తి ఎటువంటిదండి? ఎవరైనా మాట అనవలసిందే, ఎవరైనా సరే లోబడవలసిందే, ఎవరైనా సరే తగ్గవలసిందే. అంత చక్కటి వాక్శక్తి ఉండేదంట ఎవరికే? సొలొమోనుకి. ఆ వాక్శక్తి సంపాదించుకోవాలి క్రైస్తవుడు. ఆ వాక్శక్తి సంపాదించుకున్నాడు. ఈయన వడ్డించుకుంటున్నాడో, అన్నం వండుతున్నాడో, ఆహారం వండుతున్నాడో, వారికి వడ్డిస్తున్నాడో, గిన్నెలు కడుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ఆయన పరిచర్యలో ఒక భాగమై ఉన్నాడు. చప్పలు కూడా దీని మహిమపరచండి. స్టెఫను పరిచర్యలో ఒక భాగమై ఉన్నాడు. ఒక పాత్రగా వాడబడతాడు. అది చిన్నదా పెద్దదని కాదు, కానీ ఒక పాత్రగా పరిచర్యలో చిన్న పని చేస్తున్నాడు ఆయన. కానీ అతనికి దేవుడు ఇచ్చిన వాక్శక్తి ఎటువంటిదంట? అక్కడ రాశాడు కదా, కొంతమందిని ఆ దేశాన్ని నుంచి, ఈ దేశాన్ని నుంచి, అక్కడి నుంచి, ఆ ఊరి నుంచి, ఈ గ్రామం నుంచి, ఆ గ్రామం నుంచి వచ్చిన వారందరితో కూడా వాక్శక్తి ద్వారా వారందరినీ కూడా మాట్లాడకుండా చేశాడంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. పరిస్థితులు ఏదైనా కావచ్చు, వాక్శక్తి ఉండాలి మనిషి బ్రతకడానికి. మనిషి బ్రతకడానికి డబ్బు అక్కర్లొద్దు, ధనం అక్కర్లొద్దు, ఆస్తి అక్కర్లొద్దు. ఆస్తి ఉండి, ధనం ఉండి, అన్ని ఉండి వాక్శక్తి లేకపోతే ఆ ధనాన్ని కూడా మోసం చేసి పట్టుకెళ్ళిపోతారు. నువ్వు చదువు ఉండి, సంస్కారం ఉండి, అన్నీ ఉండి ఉద్యోగం సంపాదింతే వాక్శక్తి లేకపోతే ఆ ఉద్యోగం పట్టుకెళ్ళిపోతారు. అన్నీ ఉండి వ్యాపారం పెడితే నీ వాక్శక్తి లేకపోతే ఆ వ్యాపారంలోనూ ఆ వ్యాపారం లాస్ చేసేస్తారు. వ్యాపారం లాస్ అయిపోతుందంటే కారణం ఏంటండి? వాక్శక్తి లేకపోవడం, మాట్లాడే తీరు రాకపోవడం. నిందేశ వాళ్ళు చాలామంది ఉంటారు. వాక్శక్తి ఉండాలి. యేసుప్రభు మనకి ఇచ్చింది వాక్శక్తి. నువ్వు దేవుని పనిలో వాడబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్శక్తి నీలో రావాలంటే దేవునితో నువ్వు వాడబడుతూ ఉండాలి. దేవుని ఒక పనిలో వాడబడుతూ ఉండాలి. మనమేమనుకుంటామంటే ఈ చేపలు వేయడము, లేకపోతే దేవుని పరిచర్య చేయడము అది పని అనుకుంటాం. ఒకరు సింగారించుకుంటున్నారు, ఒకరు బంగారించుకుంటున్నారు, ఒకరు అలా చేసుకుంటున్నారు. మనమేనంటే మనకేనా పెట్టింది ఇది అంతానే, మనకే మనమేమో ఏంటది అచ్చున్నామా, లేకపోతే మనం ఏంటి ఏమైనా రాసిచ్చామా, లేకపోతే మనము అంత తీసిపోయామా, మనకి ఇంకా గతి లేదా, మనకు మతి లేదా, ఎన్నో మాటలు మాట్లాడేసుకుంటూ ఉంటాం. అవునా కదా? దేవుని పనిలో ఏదైనా కానీ నువ్వు చేయగలిగితే అక్కడ దేవుని సేవకుడు దగ్గరగా ఉంటాడు. దేవుని సేవకుడి నుండి వచ్చే ప్రతి మాట నీ చెవిలో పడి నీ హృదయాన్ని గద్దిస్తూ నీ హృదయంలోనూ ఆ యొక్క వాక్శక్తిని పంపించే ఆ కంఠాన్ని దేవుడు పెంచుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కంఠంలోంచి వచ్చే స్వరము అవతల వారిని కట్టిపడేసే మాటలు పుట్టించగల శక్తి గల సేవకుడిని నీకు ఇచ్చాడు. వాడుకోవడం నేర్చుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైనోరా, నువ్వు దేవుని సంఘములోను ఏదో పని మనిషిగా, పనిదానిగా, పనివాడిగా అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు సేవకుడికి సహకారిగా ఉన్నావు. సంఘంలో ఏ విధంగా వాడబడినా సరే, నువ్వు సంఘానికి ఏం చేసినా సరే, అది సేవకుడికి నువ్వు సహకారిగా ఉన్నావని బైబిల్ చెప్తుంది. చెప్పలు కూడా దేని మహిమపరచండి. సేవకుడితో సహకారిగా ఉన్నవారు, సేవకుడి శిష్యులుగా ఉన్నవారు, సేవకుడి దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వారు, సేవకుడి దగ్గర ఉన్న ఆత్మను గ్రహించగలిగిన వారు, సేవకుడు మాట్లాడుతున్న మాటల్లో ఉన్న ఆ భావాలను గ్రహించి సేవకుడు నడుపుతున్న ఆ నడకలో అడిగేసి నడవాలని కోరిక కలిగిన వారు వాక్శక్తి పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్శక్తి ఎలాగొచ్చేద్దండి? ఉత్తిని వచ్చేద్దా? సేవకుడు ఎలాగెళ్తున్నాడో గమనించాలి. సేవకుడు ఏం చేస్తున్నాడో గమనించాలి. సేవకుడు వచ్చిన ఆ విధానం ఏంటో గమనించాలి. సేవకుడు మాట్లాడే విధానం ఏంటో గమనించాలి. సేవకుడిని గమనించలేని ఆ యొక్క వ్యక్తి వాక్శక్తి సంపాదించుకోలేరు. వాక్శక్తి రానే రాదు. సేవకుడిని గమనించాలి. వాక్శక్తి రావాలంటే నడిపించే నాయకుడు ఎలా ఉన్నాడో చూడాలి. వాక్శక్తి రావాలంటే మనకు బోధించే యేసయ్య యొక్క శక్తిని మనం తెలుసుకోగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే వాక్శక్తి ఉండాలి. అక్కడ వాక్శక్తి కలిగిన వారిని ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం మియ్యవలసి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం. చెప్పిన తర్వాత వాక్శక్తి కలిగిన వారు మన పౌలు గారు బహుగా వాక్యశక్తి కలిగిన వాడు. ఆ వాక్శక్తి ప్రభుదందు పొందుకున్నాడు. ఆయన ఎక్కడ పొందుకున్నాడండి?
ప్రభునందు పొందుకున్నాడు, క్రీస్తు దగ్గర పొందుకున్నాడు. ఆ వాక్శక్తి కలిగిన పౌలు గారు ఒక సందర్భంలోను, అదే అధ్యాయం ఇంటికి వెళ్తారు చదువుకోండి, ఆ అధ్యాయంలోను 6 నుంచి 7 వచనాలు 9 వచనాల వరకు కూడా రాయబడిన మాటలు ఏంటంటే, అక్కడ నేను ప్రభునందు ఇలా జీవిస్తున్నాను, నేను మంచి నడకలతో మంచి సాక్షిగా ఉన్నానని చెప్తున్నాడు, అందరికి సాక్ష్యం ఇస్తున్నాడు. పౌల్ని ప్రధాన యాజకులు లేసి అతను నోట మీద కొట్టండి, ఆ మాట మాట్లాడిన పౌల్ని కొట్టండి అని చెప్పేసి ఒక ఆయన ఉద్రేకంగా నిందేశాడు. మీరు ఎలాగున్నారో తెలుసు, ఇక్కడ నువ్వు విన్నవాడు ఎలాగున్నావు తెలుసా? సమాధి కొట్టిన సున్నంలాగా ఉన్నావు. సమాధికి సున్నం ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. కానీ సమాధి తవ్వితే కుళ్ళు ఉంటుంది. నీలో కుళ్ళు ఉందని చెప్పాడు. సమాధి కొట్టిన సున్నంలాగా ఉన్నావు అంటే నీలో కుళ్ళు ఉందని చెప్పాడు. ఎన్న కోపం వచ్చింది అతనికి. నన్ను ఎలాగంటావు నువ్వు అన్నాడు. అందులో ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. ప్రధాన యాజకుడి మీద నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు. అప్పుడు పౌల్ని అరెస్ట్ చేయగలరు, పౌల్ని ఏదైనా చేయగలరు, కొట్టగలరు, నిందించగలరు, శిక్ష చేయగలరు. అయితే పౌలు వాక్శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు వాక్శక్తి గలవాడు కనుక పౌలు వెంటనే కూడా వాక్యాన్ని తీసి చూపించాడు. ఏమని చూపించాడు తెలుసా? నీ అధికారిని ఎదిరించొద్దని వాక్యం ఉంది, ఐఎమ్ సారీ అన్నాడంట. నీ అధికారిని ఎదిరించొద్దని వాక్యం ఉంది, నా దేవుడు నాకు బోధించాడు, అదే క్రీస్తు. అధికారులు నిందించొద్దు. అధికారికి ఉన్న అధికారంతో మాట్లాడతాడు, అధికారికి ఉన్న పనితో మాట్లాడతాడు, అధికారి చేయవలసిన పనిని బట్టే మనతో ఆయన వాదిస్తాడు తప్ప అధికారి మీద నువ్వు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని వాక్యం ఉంది అని వాక్యం తీసి చూపించి ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి ప్రధాన యాజకుడిగా అన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అనగానే పౌలు దోషం కనపడలేదు. సారీ చెప్పగానే, క్షమించమని అడగగానే ఆ 10 మందిలో నన్ను క్షమించి, నువ్వు ప్రధాన యాజకుడు నాకు తెలియదు. వెంటనే అక్కడ ఆయన మీద ఉన్న నిందపోయింది. ఆయన వెంటనే రిలీజ్ అయ్యాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు యెరూషలేములో వాదించినట్టే, యెరూషలేములో ప్రకటించినట్టే, యెరూషలేములో నువ్వు ఎలా తప్పించుకుని వాక్శక్తితో గెలుచుకుని వచ్చావో, వాక్శక్తితో యెరూషలేములో విజయాన్ని చూసి వాటం లేకుండా ఎలాగా ప్రజలందరి దగ్గర మెప్పు పొందొచ్చావో, అక్కడ ప్రజల్లో కూడా మంచి అలజడి లేపాడండి. వాక్శక్తి గలవారు చాలా తెలివైన వారు, జ్ఞానం గలవారు. ఆ వాక్శక్తి ప్రతి ఒక్కరు సంపాదించుకుంటామని ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ వాక్శక్తి సంపాదించుకోవాలి. ఈ వాక్శక్తి కలిగిన పౌలు వెంటనే ఏమన్నాడు తెలుసండి? ప్రధాన యాజకుడికి క్షమాపణ చెప్పడమే కాకుండా అక్కడ సద్దుకాయలను పరిచయాలు ఉన్నారంట. ఈ యొక్క మాటలు మాట్లాడుతున్న పౌలు బోధిస్తున్న బోధ ఏంటి? పరిచయాలకు సంబంధించింది, సద్దుకాయలకు సంబంధించింది కాదు. సద్దుకాయలు దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను, క్రీస్తుని కుమారుడిగా అంగీకరించారంటండి. ఎవరో సద్దుకాయలు వ్యతిరేకంగా ఉంటారంట. పరిచయాలకి ఆ నిరీక్షణ ఉందంట. పరిచయాలకి ఏముందండి? దేవదూత నమ్ముతారంట, మా బ్రహ్మ మీదకి దేవదూత వచ్చిందని చెప్తే నమ్ముతారంట, ఆ పరిశుద్ధ ఆత్మ ఉందని నమ్ముతారంట, క్రీస్తు వస్తాడని నమ్ముతారంట. క్రీస్తుని నమ్మే అవకాశాలు పరిశీలికి ఉంది, కానీ సద్దుకెళ్ళి లేదంట. వీరందరూ గుంపు కూడి ఎవరి మీద ఉన్నారండి? గొడవకే ఎవరి మీదకి వచ్చారు? వాళ్ళందరూ కలిపి పౌలు మీదకి వచ్చారు. పౌలు ఈ మాటలు మాట్లాడే పౌలు ఇదంతా గమనించాడు. జ్ఞానం కలిగిన పౌలు అంతా గమనించి ఇక్కడ పునరుద్ధానం కోసం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇంకో బాధ ఎన్నుకున్నాడంటే చెప్పలు కూడా. ఈ ప్రధాన యాజకుడికి క్షమాపణ చెప్పి మళ్ళీ బోధ వేలేగా మార్చాడంటే ఏమని మాట్లాడంటే అక్కడ అవసరం లేకపోయినా ఇక్కడ పునరుద్ధానము కోసం చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడతాడు. పునరుద్ధానం ఉంది, క్రీస్తున్నాడు, క్రీస్తు ఆత్మనివ్వగలడు, దేవదూతలు ఉన్నాయి. పునరుద్ధానం లేకుండా ఈ యొక్క ధర్మశాస్త్రం రాయబడలేదు, పునరుద్ధానం ఉందనే అని బోధ మొదలెట్టాడంట. వెంటనే పరిచయాలు అందరూ కూడా అవును పునరుద్ధానం ఉంది, నువ్వు పునరుద్ధానం ప్రకటిస్తున్నావు, మాకు తెలియదు విషయం, నువ్వు పునరుద్ధానం ప్రకటిస్తున్నావా పౌలా? పునరుద్ధానం ప్రకటిస్తున్నాను. సొద్దుకెళ్ళారా? ఏమనుకున్నారు? మావాడే పౌలు. ఎవరనుకుంటున్నారు? మావాడంట. ఈ గుంపులో 100 మంది ఉంటే 50 మంది ఇడిపోయారంట. డబ్బులు కొడితే మేము పరచండి, ఎడగొట్టేసాడు అందరిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు పౌలు? ఆ గుంపుని ఎడగొట్టి ఈ పరిచయాలు సర్దుకెళ్ళి తట్టడం మొదలెట్టారంట. మీకు బుద్ధి ఉందా? దేవుడు తన కుమారుల్ని నరకంలో పడేయడాన్ని కాదు, వారిని బలిచ్చే కదా కాపాడుకుంటూ వస్తున్నాడు. వారిని బలిచ్చే కదా పాపాన్ని జుడిపిస్తున్నాడు. అలాంటి బలిచ్చి అర్పించి నేను పాపాన్ని జుడిపించి దేవుడు పరలోక రాజ్యాన్ని ఎందుకు ఇవ్వడు, పునరుద్ధానం ఎందుకు లేదు అని పరిచయాలు సర్దుకెళ్తూ గొడవపడి అక్కడ గొడవలు ఎగిందంట. చదవండి, చాలా బాగుంటుంది సబ్జెక్టు. గొడవలు ఎక్కగానే అయ్యగారు సేపు, ఎవరో వాక్శక్తి కలిగిన క్రైస్తవుడు సేపు, వాక్శక్తి కలిగిన దేవుని బిడ్డల సేపు. క్షేమంగా ఉంటామండి మనం. వాక్శక్తి కలిగి వారు క్షేమంగా ఉంటారు. మీరు మారండి, మనం తెలుసుకోండి. మన సేవకుడు ఏంటి, మన సేవ ఏంటి, మన బోధ ఏంటి, మన సంఘం ఏంటి తెలుసుకోండి. నలుగురిని తీసుకురండి, నలుగురిని మనము ఈ యొక్క వాక్శక్తిలో నడిపిద్దాం, నలుగురికి జ్ఞానం పంచుదాం, నలుగురికి జ్ఞాన వాక్యాలు తెలియపరిచే సంఘాన్ని పరిచయం చేద్దాం. అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ మనం బ్రతుకుతూ నలుగురిని బ్రతికించగలవారిగా ఉండాలి. నువ్వు పెంచుకోవాల్సింది ఏంటి? జ్ఞానం.
ఏం పెంచుకోవాలి మనం? జ్ఞానం పెంచుకుని వాక్శక్తి పెంచుకోవాలా. ఆ వాక్శక్తి పెంచుకున్నవాడు ఎక్కడికైనా వెళ్ళగలడు. అందుకని పౌలుకి మళ్ళీ పని చెప్తున్నాడు. ఈ సద్దుకేల్ని, ఈ యొక్క పరిచయల్ని గమనించి వాక్శక్తితో వారి మధ్య ఏం చేశాడు అతన్ని? పౌలు పక్షాన ఒక సగం మందిని తెప్పించేసుకోగలిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పౌలు పక్షాన 10 మంది నిలబడేలా చేసుకోగలిగాడు. పౌలు పక్షాన 10 మంది సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. అందరు కలిసి పౌలుకి సపోర్ట్ చేశారు. పౌలు ఈజీగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన పౌలుకి పౌలు గారితో ఏమంటారు 11వ వచనంలోను, పౌలా ఆ యెరూషలేములో మాట్లాడినట్టుగానే యెరూషలేములో చూసావా గుంపును తయారు చేసావు, ఒక్క దెబ్బకి క్రైస్తులుగా మార్చేసావు పరిసయ్యుల్ని. ఒక్క దెబ్బకి ఆ గుంపు అంతా ఒకటికున్న గుంపులోంచి నాకు ఒక గుంపును అప్పచెప్పావు పౌలా. అటువంటి గుంపుని రోమాలో కూడా అప్పచెప్పు అన్నాడంట. చప్పలు కూడా దేని మహిమపరచండి. అటువంటి గుంపుని రోమాలో కూడా నాకు అప్పచెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు గుంపుని తయారు చేయి, నన్ను ఫాలోవర్స్ని తయారు చేయి, క్రీస్తు అనుసరులను తయారు చేయి. అలా బ్రతకాలి పౌలా. నువ్వు బ్రతికించగలిగో. పరిచయులు కళ్ళు మూసుకుని ఉన్నారు అనుకున్నాను, పరిచయులు నశించిపోతున్నారు అనుకున్నాను. ఆ పరిచయులకి నువ్వు వాక్శక్తి చేత ఆ పరిచయులకి పునరుద్ధానం ఉందని బోధించి ఆ పరిచయులు కళ్ళు తెరిపించావు. రోమాలో కూడా కళ్ళు తెరిపించు పౌలా అన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. రోమాలో కూడా కళ్ళు తెరిపించు పౌలా అని చెప్పేసి పౌలు దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంకో ఉద్యోగం ఇచ్చాడంట. ఇంకో ప్రాంతానికి వెళ్ళమని దగ్గరుండి సాగనంపాడంట మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఎంత ఘనతండి అది. అంటే మనిషి మీద ఎంత నమ్మకం కలిగింది. ఇంకొక ఊరెళ్ళి నువ్వు చేయమన్నాడంటే వాక్శక్తి నువ్వు ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలుగుతావు. పౌలుకి ఏమి ఇచ్చి పంపించాడండి? వాక్శక్తి ఇచ్చి పంపించాడు. ఏమి ఇచ్చాడు? పంపించాడు వాక్శక్తి ఇచ్చి. నీ వాక్శక్తితో గెలుచుకొచ్చే. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్శక్తితో గెలుచుకొచ్చే ఆట ఏముంది? కబడ్డీ. పూత ఆకూడదు. అది దాంట్లో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే కబడ్డీలో ఏంటంటే అది ఏదైనా సరే నువ్వు పడుకుని ఎంతసేపు కోత ఆడచ్చు తెలుసా మీకు? నిన్ను పడగొట్టేసినా సరే ఎంతసేపు కోత ఆడచ్చు. నీ కోత ఘనంగా ఉన్నని చెప్పు, నీ వాక్శక్తి ఘనంగా ఉన్నని చెప్పు. ఎంతమంది వచ్చి నిన్ను పడేసేసి నీ మీద లేకపోయినా సరే కబడ్డీ 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 కబడ్డీ. నీ కోతలో కనుక స్వరం మారిన చేపు కూడా నువ్వు ఎప్పటికైనా విజయం చూసేలాగానే ఆ గేమ్ ఉంది. చప్పలు కూడా దేని మహిమపరచండి. ఆ గేమ్ నీ కోత ఆగకుండా ఎంతసేపు కోత నువ్వు ఆపడం చేపు ఆ ఎంపైర్ ఏలేసే పరిస్థితి లేదు. ఆళ్ళు దమ్ముందని కోతను బట్టి ఆడు దమ్ముందని తెలుసు. అవతల పక్షాలు కూడా రా 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 అని అంటుంట. విజయం పరిగెత్తించేది వాక్శక్తి. చప్పలు కూడా నిర్మహింపరచండి. విజయాన్ని చూపించేది వాక్శక్తి. వాక్శక్తి ఉన్నోడు ఎక్కడికి వెళ్ళినా ఓటమి లేకుండా విజయాన్ని చూసి రాగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎదురాడేవారు సైతము కాదని లేని వాక్శక్తి నీకు ఇచ్చాడు ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎదురాడేవారు సైతము కాదనలేని వాక్శక్తి కలిగించాడు ఈరోజు. ఎదురాడేవారంటే అర్థం ఎవరండి? ఎదురాడేవారంటే అర్థం ఏంటండి? కానిది లేనిది మాట్లాడేవారు ఎదురాడేవారు. కానిది లేనిది మాట్లాడేవారు ఎదురాడేవారు. ఆ కానిది లేనిది మాట్లాడే ఆ ఎదురాడేవారు సైతము కాదనలేని వాక్శక్తితో నింపిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఆయన యొక్క జ్ఞానం గొప్పది. దేవునికి స్తోత్రము.